కింద డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన తీసుకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటంటే అమెరికా నుంచి యుఎస్ ఎయిడ్ అనేది 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ చేశారు. అండ్ ఇది ఏంటంటే ఎలాన్ మస్క్ అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ వాళ్ళ క్యాంపెయిన్ అంటే ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడే ఈ యుఎస్ ఎయిడ్ ఏదైతే ఉందో ఇది అమెరికన్ ప్రజల డబ్బులతో బయట వేరే వేరే కార్యక్రమాలకి లేకపోతే అమెరికా యొక్క ఇంట్రెస్ట్‌కి వ్యతిరేకంగా ఒక డార్క్ ఫోర్సెస్ లేదా డీప్ స్టేట్ ఇవన్నీ రన్ చేస్తున్నాయి. దీనివల్ల అమెరికా ప్రజల మీద భారం పడుతుంది. దానివల్ల ఇన్ రిటర్న్ అమెరికాకి ఏం పెద్దగా రావట్లేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చినెమ్మటే ఈ యూఎస్ ఎయిడ్‌ని లేకపోతే ఇలా ఇమిగ్రెంట్స్‌ని ఆపేస్తాం. ఇలా ఏదైతే హామీలు గాని, వాగ్దానాలు గాని చేశారో అందులో యూఎస్ ఎయిడ్‌ని ఆపేయటం అనేదైతే వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. అందులో దానికి ఏంటంటే ఎలాన్ మస్క్ ఏదైతే ఇప్పుడు డోజ్ అనే ఒక ఆర్గనైజేషన్ లేకపోతే వన్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నారో దాని ద్వారా ఏంటంటే అమెరికా యొక్క అమెరికన్ గవర్నమెంట్ ఏదైతే అనవసరమైన ఖర్చులు చేస్తుందో అవి ఎక్కడెక్కడ ఏ ఏ రకంగా చేస్తున్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి అమెరికన్ గవర్నమెంట్‌కి ప్రతి సంవత్సరం సుమారు $2 ట్రిలియన్ సేవ్ చేయాలి. లేకపోతే తగ్గించాలి అని చెప్పనైతే ఎలాన్ మస్క్ ఒక గోల్ కింద పెట్టుకున్నారు. $2 ట్రిలియన్ అంటే మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మన భారతదేశం యొక్క జీడీపీ అరౌండ్ 3.7-4 ట్రిలియన్ డాలర్స్. అంటే మనం ఎంత పెద్ద అమౌంట్ గురించి మాట్లాడుతున్నాం చూడండి. మన భారతదేశం మొత్తం ఎకానమీ లేకపోతే జీడీపీ 3.7 లేదా 4 ట్రిలియన్ డాలర్స్. ఎలాన్ మస్క్ ప్రతి సంవత్సరం ఇలా గవర్నమెంట్‌లో అన్‌వాంటెడ్ ఖర్చులు ఇలాంటివి తగ్గించి ప్రతి సంవత్సరం అమెరికన్ గవర్నమెంట్‌కి $2 ట్రిలియన్ తగ్గించాలి లేతే సేవ్ చేయాలని అయితే చూస్తున్నారు. అసలు యూఎస్ ఎయిడ్ అంటే ఏంటి? ఇదేంటంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇంటర్నేషనల్ వింగ్ అనమాట. ఇందులో ఏంటంటే వివిధ కంట్రీస్‌కి ఆ కంట్రీస్ ఓన్‌గా ఏదైతే కొన్ని డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ గాని, లేకపోతే ఏదన్నా ప్రజలకి మంచి చేయటం, వ్యాక్సినేషన్స్ లేకపోతే ఏమన్నా ఫుడ్డు అలాంటియి అందించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది యాక్చువల్‌గా. బట్ ఈ ఎలాన్ మస్క్ గాని, లేతే డొనాల్డ్ ట్రంప్ గాని ఇది దేంతో అయితే అంటే ఏ ఉద్దేశంతో అయితే యూఎస్ ఎయిడ్ స్టార్ట్ అయిందో, ఆ ఉద్దేశం కన్ఫర్మ్‌గా డీవియేట్ అయితే అయ్యి పనిచేస్తున్నారు. లేకపోతే దానివల్ల అమెరికాకి గాని, అమెరికన్ పీపుల్‌కి గాని పెద్ద ఉపయోగం అయితే లేదు. సో, దీన్ని మేము ఆపేస్తున్నాం అని అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. బట్ ఈ యూఎస్ ఎయిడ్ ఇజ్రాయెల్‌కి, ఈజిప్ట్‌కి మట్టికి ఆగదు. మిగతా ఏదైతే అరౌండ్ ఒక 60, 70 కంట్రీస్ యూఎస్ ఎయిడ్ నుంచి అయితే లబ్ధి పొందుతున్నాయి. దాన్నైతే ఆపేస్తున్నాం ఇమ్మీడియేట్ ఎఫెక్ట్‌తో అనైతే ఆల్రెడీ మనకి ఇచ్చేశారు. అండ్ యూఎస్ ఎయిడ్ అనేది అంటే మీకు అంటే అమెరికా సాయం చేస్తుందంటే ఏమో మేబీ కొన్ని లక్షల రూపాయలు లేతే అలా అని అనుకుంటారు. బట్ యూఎస్ ఎయిడ్ అనేది వన్ ఆఫ్ ద ప్రైవేట్ డోనర్ అనమాట. బిగ్గెస్ట్ ప్రైవేట్ డోనర్. ఏదైనా అంటే ప్రపంచంలో ఉన్న కంట్రీస్‌కి ప్రతి సంవత్సరం సుమారు $70 బిలియన్ అంటే మన భారతదేశ రక్షణ బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ మొన్న మనం ప్రవేశపెట్టిన దాంట్లో అరౌండ్ 75-78 బిలియన్ డాలర్స్. అలాంటిది అంటే మన భారతదేశం యొక్క డిఫెన్స్ బడ్జెట్‌ని ప్రతి సంవత్సరం అమెరికా ఫ్రీగా ఒక 60-70 దేశాలకి వేరియస్ డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్‌కో లేతే వేరియస్ ఈ సోషల్ యాక్టివిటీస్‌కు ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఒక్కోసారి ఈ ఎయిడ్ అనే మనీ కొంచెం తగ్గుతుంది. ఒకసారి అది $40 బిలియన్ అవ్వచ్చు. ఒకసారి $50 బిలియన్ అవ్వచ్చు. కానీ రెగ్యులర్‌గా ఏంటంటే అరౌండ్ 50-70 మధ్యలో ఉంటుంది. అండ్ అసలు యూఎస్ ఎయిడ్ ఆపేయటం వల్ల మనం ఏంటి? మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? లేతే భారతదేశం మీద దాని ఎఫెక్ట్ అండ్ అసలు యూఎస్ ఎయిడ్ యొక్క హిస్టరీ ఏంటి? లేతే ఇవి ఏ యాక్టివిటీస్‌లో పాల్గొనేది? దేనివల్ల ఎలాన్ మస్క్‌ను ట్రంప్ అనే ఆయన దీనికి వ్యతిరేకంగా అయ్యారన్నది మనం ఈ వీడియోలో ఇంకా తెలుసుకుందాం. నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ. బట్ నాకు మీరిచ్చే సపోర్ట్ అని నేను ఆల్రెడీ భావిస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి అసలు యూఎస్ ఎయిడ్ మన ఇండియాలో ఉందా? లేకపోతే ఉంటే ఎప్పటి నుంచి ఉంది? ఏం చేస్తున్నారు? దాంతో ఇప్పటిదాకా ఏం చేశారు? అంటే మనం యూఎస్ ఎయిడ్ ఆపేశారు కాబట్టి ఒక ఇజ్రాయెలును, ఈజిప్ట్ అనే దేశాలకు తప్ప మిగతా ఏ దేశాలకి యూఎస్ ఎయిడ్ ఎళ్ళదు. ఒక 90 రోజుల పాటు దాన్ని ఆపేస్తున్నాం. మేము దాని మీద మొత్తం వివరాలన్నీ కనుక్కొని అది ఓకే. ఈ దేశానికో లేతే ఈ పర్టిక్యులర్ యాక్టివిటీకో మేము ఇవ్వచ్చు అని అనుకుంటేనే మళ్ళీ దాన్ని
రీస్ట్రక్చర్ చేస్తాం, లేకపోతే దాన్ని ఆపేస్తాం అని అయితే చెప్పారు. సో అందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ద రిసీవింగ్ మెంబర్ అనమాట యుఎస్ఏడ్. మనకి 1951లో అంటే మనకి స్వతంత్రం వచ్చి 3-4 సంవత్సరాలు అయినప్పుడు మనకి ఫుడ్ కొంచెం ఇబ్బంది ఉండేది. మన ఇండియాలో క్రాప్ సరిగా పెరిగే కాదు. ఆ తర్వాతే మనం గ్రీన్ రెవల్యూషన్ అని, వైట్ రెవల్యూషన్ అని, బ్లూ రెవల్యూషన్ అని వేరియస్ ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ తీసుకున్నాం. సో ఆ టైంలో మనకి ఫుడ్ అంటే ఫుడ్ అసిస్టెన్స్ కోసం అండ్ అలాగే ఆ తర్వాత మనకి వ్యాక్సినైజేషన్, ఇమ్యునైజేషన్, అలాగే మనకి హెచ్ఐవి ఎయిడ్స్ కి కొంచెం నివారణ చర్యల కోసం అండ్ అలాగే మన వేరియస్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ దగ్గర దగ్గర మన ఇండియాలో 8-10 అగ్రికల్చర్ యూనివర్సిటీస్ యుఎస్ ఎయిడ్తోనే మనం డెవలప్మెంట్లు చేసుకున్నాం. అండ్ అలాగే మనకి వేరియస్ ఎన్జిఓస్కి అంటే ఇప్పుడు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే కొన్ని సహాయం చేసే సంస్థలు ఉంటాయి, అట్లాంటి వాటికి ఫండింగ్ ఇవన్నీ వేరియస్ యాక్ట్. ఒక యుఎస్ ఎయిడ్ అంటే ఏదో ఊరికనే గవర్నమెంట్కి ఇస్తామని కాకుండా గవర్నమెంట్తో పాటు వేరియస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ యుఎస్ ఎయిడ్ మనీ అయితే వెళ్ళేది. బట్ రీసెంట్ ఇయర్స్లో ఏంటంటే ఈ యుఎస్ ఎయిడ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా లేతే ఫస్ట్ నుంచి అలా ఉందేమో మరి ఎవరు గమనించలేదు కానీ బట్ రీసెంట్గా పెరుగుతున్న అందరి అవేర్నెస్ బట్టి యుఎస్ ఎయిడ్ ఏదైతే వెళ్తుందో అది కొన్నిసార్లు చాలా కంట్రీస్ యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ అలాగే అక్కడున్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి ఎగెయినెస్ట్గా పనిచేసి అమెరికన్ గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తున్నాయి, లేకపోతే అమెరికా యొక్క ఉద్దేశాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఐడియాలజీని వ్యాపించడానికి యుఎస్ ఎయిడ్ అనేది ఇండైరెక్ట్ ఉపయోగపడుతుందని అయితే చెప్పారు. దానివల్ల మనకి ఆ అరౌండ్ 2001-2 ఆ టైం తర్వాత నుంచి మనం యుఎస్ నుంచి ఆ ఎయిడ్ తీసుకోవడం కొద్దో గొప్ప తగ్గించాం కానీ బట్ స్టిల్ ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ అయితే మనకి మనం ప్రతి సంవత్సరం యుఎస్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. బట్ అలా అని చెప్పని ఇప్పుడు యుఎస్ ఎయిడ్ ఆగిపోయింది కదా అని చెప్పని మనకేమి ఇబ్బంది అయితే లేదు. మనకున్న బడ్జెట్కి మనకున్న ఎకానమీ సైజ్కి వాళ్ళు ఇచ్చే $100 million, $200 million ఆగిపోతేనో అవన్నీ మనకేం ఇబ్బంది ఏం కాదు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు యుఎస్ ఎయిడ్ అనేది అసలు ఈ ఎందుకు అంటే ఎలాన్ మస్క్ కానీ లేకపోతే ట్రంప్ కానీ ఏం చేశారు, ఎందుకు ఆపేశారు అని చెప్పి నేను అనుకుంటే ఇప్పుడు మనకి ఫలే ఈ ఇన్సానియత్ ఫౌండేషన్ అని పాకిస్తాన్లో లష్కర్ ఏ తయ్యబాతో వన్ ఆఫ్ ద లింక్స్ ఉన్న దానికి కూడా ఈ యుఎస్ ఎయిడ్ నుంచి ఫండింగ్ వెళ్ళేది. అంటే డైరెక్ట్ గా లష్కర్ ఏ తోయిబాకి అయితే వెళ్ళేది కాదు కానీ ఈ ఇన్సానియత్ అనే ఫౌండేషన్ కి వాళ్ళు ఫండింగ్ ఇచ్చేవాళ్ళు యుఎస్ ఎయిడ్ నుంచి. అండ్ అది ఈ లష్కర్ ఏ తోయిబాకి వన్ ఆఫ్ ద వింగ్ అనమాట. అండ్ అలాగే యుఎస్ ఎయిడ్ మన క్యూబాలో జున్ జూనియో అనే ఒక సోషల్ మీడియా యాప్ డెవలప్మెంట్ అంటే చూడండి యుఎస్ ఎయిడ్ అనేది ఒక ఎంత పెద్ద అంటే నెట్వర్క్ అనేది మనకు దీంతో అర్థమవుతుంది. యుఎస్ ఎయిడ్ డబ్బులతో క్యూబా అనే దేశంలో జున్ జూనియో అనే ఒక యాప్ అంటే ఇప్పుడు మనకి ఫేస్బుక్ మెటా ట్విట్టర్ ఇట్లా ఎలా అయితే ఉందో క్యూబాలో ఆ టైంలో అంటే అరౌండ్ 2012-13-10 ఆ టైంలోనే యుఎస్ ఎయిడ్ అని అంటే సహాయం ఎయిడ్ అనే రూపంలో అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి జున్ జూనియో అనే యాప్ ఇన్స్టాల్ చేయించి దాని ద్వారా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక యాప్ మనం ఓన్ చేసుకున్నాం అనుకోండి, దానిలో మనం ఎలా అయితే మన ఇంటెన్షనల్ మన ఓన్ ఈ యాక్టివిటీస్ కానీ లేకపోతే మన ఓన్ ఐడియాలజీ ఎలా టీచ్ చేస్తామో అలా క్యూబాలో కూడా ఒక అండర్స్ట్ అంటే ప్రజల మధ్య ఆ యొక్క గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఇది చేయడం దానిలో ఇది ఒక పెద్ద పాత్ర పోషించిందని అయితే కనుక చెప్పారు. దాని తర్వాత ఈ జుజుని యాప్ అయితే ఇది ఆపేయడం అయితే జరిగింది. బట్ దీనివల్ల ఏంటంటే ఈ యుఎస్ఏ అనే ముసుగులో ఈ అమెరికన్ ఆర్గనైజేషన్ ఏమేమైతే చేస్తుంది, ఏం చేస్తుంది ప్రపంచం మొత్తం అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ క్యూబాలోనే కాదు, ఈవెన్ బొలీవియాలో కూడా ఈవో మొరాలెస్ అని ఆయన అధ్యక్షుడు, బొలీవియన్ అధ్యక్షుడిని కూడా ఆయన ఎక్కువ సోషలిస్ట్ అనమాట, అంటే కమ్యూనిజం టైప్ లో. సో ఆయన అమెరికన్ ఐడియాలజీకి డిఫరెంట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా తొలగించడానికి కూడా చాలా యుఎస్ ఎయిడ్ డబ్బులతో అక్కడ ఉన్న ఎన్జిఓస్ అపోజిషన్ పార్టీస్ కు ఫండింగ్ ఇచ్చి ఈయన్ని అక్కడ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి దించేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగింది. దాని తర్వాత ఆయన చూసి 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 2013-14 ఆ టైంలో యుఎస్ ఎయిడ్ అసలు టోటల్ బొలీవియాలో దేనికి ఇవ్వడానికి లేదని చెప్పారు. అండ్ అలాగే పెరూలో కూడా
2005లో అక్కడ గవర్నమెంట్‌ని గూడా, అక్కడ అధ్యక్షుడిని గూడా ఇట్లాగే ఈ టైప్‌లోనే యూఎస్ ఎయిడ్ అని, అంటే మేము సహాయం కోసమో, లేతే ప్రజల వ్యాక్సినేషన్‌ల కోసం, లేతే ఇంకో దాని కోసం మేము డబ్బులిస్తున్నామన్న ముసుగులో అక్కడ అపోజిషన్ లీడర్స్‌కి, ఎన్‌జీఓస్‌కి అందరికి ఇవన్నీ సప్లై చేసి, లేకపోతే ఆళ్ళకి మనీ అలాంటియన్నీ ప్రొవైడ్ చేసి, చాలా అంటే కొంచెం సినిస్టర్ యాక్టివిటీస్‌లో అయితే వీళ్ళు ఇన్వాల్వ్ అయితే ఉన్నారు. బట్ అలా అని చెప్పని అన్ని అలాంటియే చేస్తున్నారంటే కాదు. దీనివల్ల కొన్ని బెటర్ థింగ్స్ కూడా జరిగినాయి. వేరే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో అండ్ అలాగే కొన్ని సౌత్ ఆఫ్రికన్, సౌత్ అమెరికన్ కంట్రీస్‌లో అక్కడ ఎక్కడైతే మన జీడీపీ గాని, లేతే మనుషుల యొక్క లైఫ్ స్టైల్, లేతే అక్కడ గవర్నమెంట్ కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యి, లేకపోతే కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ అంటే యుద్ధాలు జరుగుతున్న చోట యూఎస్‌ఎయిడ్ లేదా యునైటెడ్ నేషన్స్ ఇలాంటి సంస్థలు కలిసి అక్కడ ఉన్న ప్రజలకు ఫుడ్ అందిస్తాం గాని, లేకపోతే వ్యాక్సినేషన్స్ గాని, లేకపోతే ఇమ్యునైజేషన్ ప్రాసెస్ గాని, ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. బట్ ఇప్పుడు యూఎస్ ఎయిడ్ అనేది ఒక ప్రశ్నార్థకంగా అయితే మారింది. చూద్దాం ఈ 90 రోజుల్లో యూఎస్ ఎయిడ్ ఎటు ఎలా మార్పు చెందుతుందో, లేకపోతే యూఎస్ ఎయిడ్ ఇంకెన్ని దేశాలకు ఇస్తారు, లేకపోతే ఎన్ని దేశాలకు ఆపుతారు, లేకపోతే ఎలాన్ మస్క్ ట్రంప్ కలిసి అసలు ఆల్ న్యూ వర్షన్ తీసుకొస్తారు, లేకపోతే సాంసంగ్ యూఎస్ ఎయిడ్‌ని ఆపేస్తారు. ఆపేస్తే కనుక ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే మన ఇండియా మీద ఉండదు కానీ ఈ స్మాల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్ఫర్మ్‌గా అయితే ఇంపాక్ట్ అయితే ఫీల్ అవుతాయి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. Like, share and subscribe to the channel. Thank you.